హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విఆర్కే డైట్ పోస్ట్ డైట్ డే నెంబర్ 9, ఆగస్ట్ 12. సో నేనైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరుకి వచ్చేసా మార్నింగ్ 5:30కి అక్కడ బయలుదేరి మదనపల్లిలో. సో మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేశాను నేను ఆల్రెడీ. ఒకసారి చూడండి, చాలా పెరిగాము. నిన్న చాలా తినేసాం కదా నిన్న నైట్. సో ఆ ఎఫెక్ట్ అయితే పడింది. తర్వాత ఇప్పుడు కూడా నేను మధ్యలో వాటర్ ఏం తాగలేదు. మార్నింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగాను అంతే. అవి కూడా ఎవాపరేట్ అయిపోయింటాయి. సో మళ్ళీ ఇంకోసారి మన పాత వెయిట్ మిషన్ లో కూడా మనం ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాం ఈ రోజు ఎంత ఉన్నాము అని చెప్పాను. టైం 5:30. వెయిట్ చూసుకుంటే 80.80. చాలా పెరిగాం. సో వెయిట్ చూసుకుందాం మనము. సో వెయిట్ చూసుకున్నాం కదా, మార్నింగ్ 5:30కి 80.80 అంటే తీసేయండి, 0.5 తీసేద్దాము. 800 గ్రామ్స్ పెరిగాం. That's too much. Because of night we ate 2 types of sweets, ice cream, 2 egg dosa, too much carbs. So morning kuda jonna dosa 2, then curry, high protein curry తిన్నాము, ప్లస్ 1 జామకాయ తిన్నాం. సో మార్నింగ్ 10కి మన వెయిట్ చూసుకుంటే 79.50 ఉంది. బట్ ఈ వెయిట్ని మనం నమ్మకూడదు, ఎందుకంటే డిఫరెంట్ వెయిట్ మిషన్, డిఫరెంట్ టైమింగ్. బట్ ఈ రోజు రేపు ఎంత తగ్గుతామో అది ఈ రోజు తగ్గినట్లు. 79.50 ఈ రోజు. నిన్న కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినేసరికి అప్పుడే పొట్ట కొంచెం బరువుగా అనిపిస్తుంది. కార్బోహైడ్రేట్స్ అన్ని పోయితే ఆ వాటర్ స్టోరేజ్ అవంతా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే మనము మన డైట్ లో ఫుడ్ ఎలా చేసుకుంటామో సేమ్ ఆ వేలో చేసుకోబోతున్నాం. కార్బోహైడ్రేట్స్ చాలా చాలా తగ్గించేసి ఐ విల్ షో ఇట్ యూ. వెళ్ళి కొనుక్కొని వస్తాను. సో డైట్ లో మామూలుగా ఫుడ్ చేసుకుంటాం కదా, సో ఈ రోజు 1 టైమే తింటాను. అండ్ ఐ విల్ షో ఇట్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్. అండ్ మీ డైట్ బయటకు వచ్చినా కూడా మనం ఏదైతే తింటామో అలాగే తినేకి కంటిన్యూగా ట్రై చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు కుదరలేదు, బట్ ఇక్కడ ఐ హావ్ టు మేక్ కాబట్టి నేను మంచి ఫుడ్ చేసుకుంటాను. సో కార్బోహైడ్రేట్స్ లైఫ్ లాంగ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో మీరు అలానే ప్రిపేర్ అవుతూ ఎప్పుడన్నా క్రేవింగ్స్ అట్లా వచ్చినప్పుడు రోజుకి ఒక పూట, ఒకసారి వారంలో 2 times 3 times తింటూ, బట్ ఇంకా 3-4 times మన ఈ ఫుడ్ తింటూ ఉంటే లెస్ కార్బోహైడ్రేట్ ఫుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హెల్త్. ఈ రోజు ఒక మేలే తినడానికి ఇంకో కారణం వచ్చేసి మార్నింగ్ కూడా మనం ఏం ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. సాయంత్రం జస్ట్ అలా వాకింగ్ వెళ్తాము. వర్షం పట్టేటట్లుంది అది కూడా. సో వాకింగ్ కూడా వెళ్తామో లేదో తెలీదు. సో అందుకని ఓన్లీ 1 meal విత్ లెస్ కార్బ్ ఫుడ్. సో యాక్చువల్లీ ఫ్రూట్స్ తిందాం అనుకున్నా, నేను నా క్యాలరీస్ ఎక్కువైపోయాయని చెప్పి. బట్ మళ్ళీ కార్బ్స్ కూడా తగ్గిద్దాం అనుకున్నా కదా, ఫ్రూట్స్ లో కార్బ్స్ ఉంటాయి. సో మన ఫుడ్కి అయితే మనం వచ్చేసాము. సో ఈ రోజు మన ఫుడ్ వచ్చేసి లైట్ గా తిందాం అనుకున్నా, అంటే లైట్ గా అంటే బట్ మళ్ళీ లైట్ గా అంటే ఈ ఫ్రూట్స్, బట్ మళ్ళీ ఏమనుకున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ట్రెక్కింగ్ అనమాట దిస్ సాటర్డే. సో ఈ రోజు వచ్చేసి ట్యూస్డే, రేపు వెడ్నెస్డే వచ్చేసి ఆఫీస్ లో ఏదో ఇండిపెండెన్స్ డే కి వాళ్ళే ఫుడ్ ఇస్తారంట. సో అంత ఏం ఉండదు, అంత ప్రోటీన్ ఫుడ్ ఏమి ఉండదు అది. సో రేపు ఫుడ్ కూడా అంత బాగుండదు. ఇంకా మొన్నాడు ఒకటే థర్స్డే ఫ్రైడే 2 days ఉంటది. సో ఈ 4 days కొంచెం మంచిగా తిందాము. తర్వాత కావాలంటే ఎక్కువైనా నెక్స్ట్ తగ్గిద్దాము అని. ఎందుకంటే అది 24 kilometers వీ హ్యావ్ టు వాక్ అనమాట ఆన్ హిల్ ఏరియా. సో దానికి ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ లేకపోతే కష్టం మళ్ళీ. సో ఐఎమ్ టేకింగ్ గుడ్ ఫుడ్. అట్లని చెప్పి మరి ఎక్కువ క్యాలరీస్ ఏం తీసుకోవట్లేదు. కార్బ్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్ థర్స్డే ఫ్రైడే. సో ఇప్పుడు వచ్చేసి వీఆర్ టేకింగ్ ఓన్లీ లెస్ కార్బ్స్ ఫుడ్. సో మనము అది కూడా 1 టైమే తింటున్నాం. సో ఫ్యాట్ ఎక్కువ కాకుండా, ఫ్యాట్ తక్కువ కాకుండా, అంటే లావు ఎక్కువ లావు తక్కువ కాకుండా యావరేజ్ గా మెయింటైన్ చేసుకుంటూ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. మీరు ఎన్ని కేజెస్ ఉంటారో అన్ని గ్రామ్స్, ఇప్పుడు 70 kgs లేదా 80 kgs ఉంటే 80 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకునే ట్రై చేయండి. కనీసం 80 కాకపోయినా ఒక 60, 70, 80 ఆ రేంజ్ లో తీసుకునేకి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా చూసుకుంటే 3 capsicum, 1 cucumber, 1 carrot, 1 onion, 1 tomato, 2 onions, garlic, ginger, కరేపాకు, కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిరపకాయలు, 300 grams ఆఫ్ చికెన్.
250 అంటే ఒక 300 ఇచ్చేయనాడు. జీలకర్ర, లవంగం, చెక్క, ఇంకా ఆయిల్ ఈరోజే వచ్చింది, ఇది కొత్తది. సో ఈ ఆయిల్తో వాడుతున్నా. సో మీరు పోస్ట్ డైట్ లో కూడా ఏంది ఇదే తినాలనుకుంటే ఇది తినేసాక ఒక ఫ్రూట్ తినండి, లేదా కొంచెం ఐస్ క్రీమ్, అంటే ఒక 10 days అట్లా అయినాక, ఒక 1 week అట్లా అయినాక కొంచెం కొంచెం తినండి, పర్లేదు. ఓకే. సో కార్బ్స్ అనేది మీరు తక్కువ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ వెజిటేబుల్ మీరు ఇన్ని రోజులు చూసారు కదా, ఈ వెజిటేబుల్స్ సరిగ్గా నేను యాక్చువల్లీ ఫాలో అవ్వలేకపోయాను. సో ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ నేను చాలా తగ్గించేసాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా మా వాళ్ళు వారు చెప్పినా కూడా. సో సో దానివల్ల ఫేస్ లో కూడా నాకైతే గ్లో తగ్గినట్లు అనిపించింది. ఓకే, ఎందుకంటే డైలీ వెజిటేబుల్స్ అవి తింటే ఫేస్ అనేది గ్లోరిఫైయింగ్ గా ఉంటది. బట్ ఈ వెజిటేబుల్స్ తగ్గించేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తగ్గించేసరికి ఆ గ్లో కూడా ఆటోమేటిక్ గా తగ్గింది. సో అది కూడా మనం గమనించవచ్చు. ఎనీవే డైట్ నుండి బయట వచ్చాక గ్లో అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఆయిల్ మనం యూజ్ చేయం కాబట్టి అంత ఎక్కువ. బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ వీ హ్యావ్ టు యూజ్ 20 grams మార్నింగ్ ప్లస్ నైట్ పడుకునే ముందర 1 hour ముందర 10 grams. ఈ రోజు మార్నింగ్ కూడా నేను బెంగళూరు వచ్చాక 10 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో అది అయితే కంటిన్యూ చేయండి, గ్లో ఉంటుంది. ప్లస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. కోకోనట్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. అలాగే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కంటిన్యూ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన డైట్ లో తినడం రాంగ్ కాదు, ఎంతన్నా తినండి, నో ప్రాబ్లం. 1 time డైట్ లో ఉన్నప్పుడు చెప్తాను. బట్ కరెక్ట్ ఫుడ్ తినాలి, దట్స్ ద ఇంపార్టెంట్. ఈవెన్ పోస్ట్ డైట్ లో అయినా కూడా, మామూలుగా లైఫ్ లో అయినా కూడా, డైట్ లేకపోయినా కూడా మీరు ఎక్కువ ఫుడ్ తిన్నా ఏం కాదు. ఇప్పుడు వెజిటేబుల్స్ 1 kg తిన్నా క్యాలరీస్ వచ్చేటివి ఒక 100 అనుకుంటే, ఒక ఐస్ క్రీమ్ 2 spoons తిన్నా 100 వచ్చేస్తుంది. సో ఆ క్యాలరీస్ కౌంట్ చేసుకోండి. మీరు మెయింటైన్ చేసుకుంటా ఒక రోజు ఐస్ క్రీమ్ తిని, ఇంకో రోజు అది తినకుండా ఇవి మంచి ఫుడ్ తిని, సో అలా మెయింటైనింగ్ అన్నా చేసుకోండి. ఓకే. సో నేను డైట్ లో, టు బి హానెస్ట్ నేను చెప్తాను, డైట్ లో ఉన్నప్పుడు నాకైతే ఒక పూట తింటానా కడుపు నొప్పి వచ్చేది, అంత ఎక్కువ తింటాను నేనైతే. ఈ డైట్ బయటకు వచ్చాక ఇంకా తక్కువ తింటాను అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే 2 పూటలు తింటాను కాబట్టి హాఫ్ మాదిరి తింటాను. సో ఎంజాయ్ ద డైట్. ఎక్కువ తినండి, స్టార్టింగ్ నుండి ఎక్కువ తినండి. స్టార్టింగ్ నుండి తక్కువ తింటే మెటబాలిజం రేట్ కూడా తగ్గుతూ వస్తుంది అది. సో స్టార్టింగ్ నుండే మీరు ఎక్కువ తింటా ట్రై చేయండి, మీరు వెయిట్ తగ్గుతున్నారో లేదో. చాలా మందికి చూసాను, తక్కువ తినే వాళ్ళకంటే ఎక్కువ తినే వాళ్ళే స్పీడ్ గా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఎక్కువ తింటానే తగ్గా. సో అది గుర్తుంచుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు పోస్ట్ డైట్ లోకి వచ్చాక ఆకలి ఎక్కువ అవుతుంది అంటే మీరు కరెక్ట్ గా ప్రోటీన్ తీసుకోవట్లేదు అని. సో ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోండి. ప్రోటీన్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో కానీ అట్లా తీసుకోకపోతే మీకు సెకండ్ హాఫ్ కి క్రేవింగ్స్ అనేవి వచ్చి ఏ పడితే అవి తినేసానికి అవకాశం ఉంది. సో మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకు కడుపు ఫుల్ గా అనిపిస్తుంది. ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ మెయిన్, కాబట్టి అది ఫుల్నెస్ ని కూడా ఇస్తుంది. సో మెయింటైన్ దట్. అండ్ ఇప్పుడు టైం అయితే 2 అయింది, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సో నేను విటమిన్ డి టాబ్లెట్ ఈరోజు వేసుకుంటా. సో ఆల్రెడీ ముందు వేసుకొని ఈరోజు 10-15 days అయిపోతుంది. సో మంచి ఫ్యాట్ తో కలిపి వేసుకుంటే అది మంచిది అనమాట. సో మధ్యలో ఒక రోజు వేసుకొని ఉండాలి, బట్ ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే ఎండలో విజయవాడకి పోయి ఎండలో కొంచెం ఉన్నాం కాబట్టి కొంచెం మేము వచ్చింటదిలే అని చెప్పని. సో ఈ రోజు అయితే నేను విటమిన్ డి టాబ్లెట్ తీసుకొని తినబోతున్నా. సో చూడొచ్చు, మన ఫుడ్ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ చికెన్, 1 cucumber, 1 carrot తిన్నా కొంచెము, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, 1 omelette. సో అది మన ఈరోజు ఫుడ్. ఓన్లీ 1 meal టుడే, సేమ్ లైక్ డైట్ ఫుడ్, నథింగ్ ఎక్స్ట్రా యాడెడ్ యాజ్ ఆఫ్ నౌ. ఐస్ క్రీమ్ ఉంది, అప్పుడు పార్టీకి తీసుకున్నా కదా, అది తిందాం అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చూడొచ్చు, నా దగ్గర అమూల్ ఐస్ క్రీమ్స్ 2 ఉన్నాయి, 1-2. సో ఆలోచిస్తున్నా ఇప్పుడు తినకూడదు ఎలాగో, ఎందుకంటే నిన్న తిన్నాం కాబట్టి. కనీసం వారానికి ఒకసారి 2 సార్లు తినాలి అంతే మనం. తిన్నా కూడా కొంచెము, నాట్ ఎవ్రీడే. మళ్ళీ అడిక్ట్ అయిపోతే కష్టం. సో ఐఎమ్ నాట్ ఈటింగ్ దిస్ టుడే. తర్వాత 3 spoons ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. సో ఒక స్వీట్ లైట్గా ఆఫ్టర్ మీల్స్ మనం తినొచ్చు, తినకపోతే ఇంకా మంచిది, తింటే కూడా తక్కువగా తినాలి. సో ఈ స్వీట్స్ ఐస్ క్రీమ్తో వచ్చిన బాధ ఏంటంటే, తింటే ఒక 2 spoons 3 spoons గుమ్న ఉండాలనిపిస్తుంది, మళ్ళీ అదే తినాలనిపిస్తుంది. సో ఐస్ క్రీమ్ డబ్బా ఎత్తుకొని ఇక్కడికి వచ్చా. 2 spoons తినగానే 3 spoons రిగ్రెట్, యునో వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఈజ్ ఇస్ ద కరెక్ట్ వే వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఎంత కష్టపడి డైట్ చేసాము, మళ్ళీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తిని వేస్ట్ కదా.
సో ఒకటే మైండ్లో తిరుగుతుంది, వేస్ట్ అయిపోతే పోయి షింక్లో పెట్టి ట్యాప్ తిప్పేసి ఇది చేసేయాలి. ఎలాగో ఇప్పుడు వాకింగ్ పోవాలి, సో షింక్లో పెట్టి పడేసే బదులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాకింగ్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయి బయట డాగ్స్ కన్నా పెట్టేస్తా, కనీసం యూస్ఫుల్ అవుద్ది. సో ఈ జంక్ ఫుడ్ దీంతో వచ్చిన బాధ అదే, ఈ కొంచెం ఏదో టేస్ట్కి తిందామని తింటే అది లోపల వెళ్ళి ఆ డోపమైన్ని పెంచేస్తుంది. సో గ్లూకోజ్ ఎప్పుడైతే బ్లడ్లో తగ్గుద్దో మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అదొక ప్రాబ్లం. ఇది ఆల్రెడీ ఐస్ క్రీమ్ మనం కొనింది కాదు, ఆల్రెడీ ఉంది కాబట్టి అది. సో అదే లేకుండా ఉంటే మళ్ళీ కొని అంత ఇది చేయం మనము. ఎప్పుడైనా మనకి ఈజీగా దొరికేటివి ఉంటే మనం తినేస్తాం. సో ఎప్పుడే కానీ ఈజీగా దొరికేటివి మనం పెట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ఎలాగో రేపు మాకు మేనేజర్ ఒక ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాడు, అక్కడ ఒకటి ఐస్ క్రీమ్ తినాలి. ఈరోజు తిని రేపు తిని చాలా ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. సో ఫస్ట్ అయితే ఇది నేను వెళ్ళిపోయి డాగ్స్కో లేదో డాగ్స్ పెట్టాలని కాదు, ఇక్కడ నా సేఫ్నెస్ నేను చూసుకుంటాను. ఓకే, డాగ్స్ పెట్టాలంటే బిస్కెట్లో కూడా పెట్టచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయట వెళ్ళిపోయి కనిపిస్తే పెడతా, లేకపోతే ఐ విల్ త్రో ఇట్ సమ్వేర్. ఇదైతే మనకు ఉండాలి. ఏదో కొన్నాం కదా 200 పెట్టి ఇప్పుడు 200 రూపీస్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే లోపలికి వెళ్తే మన బాడీ వేస్ట్ అయిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు త్రో దిస్. సో మీరు కూడా ఎప్పుడైనా తినేటప్పుడు జాగ్రత్తగా, అందుకే నేను ఎప్పుడైనా తిన్నా కూడా మామూలుగా ఇవి నైట్ టైం తింటా. 2 టైమ్స్ తిన్నప్పుడు నైట్ టైం తింటే తినేసి పనుకునేస్తాం, ఇంకా నెక్స్ట్ డే నైట్ వరకు కొంచెం తిన్నా పర్లేదు. ఈ ఆఫ్టర్నూన్ టైమ్స్ తింటే అదే ప్రాబ్లం, మళ్ళీ నైట్ వరకు తినాలనిపిస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ 2 మీల్స్లో ఒకవేళ తిన్నా స్వీట్ పాడు నైట్ తింటా, అది కూడా కొంచెమే తింటాను, తినేసి పడుకునేస్తే నెక్స్ట్ ఇదే ఉండదు. ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేకే ట్రై చేస్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా డైవర్ట్ చేస్తున్నారని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు కూడా యూస్ఫుల్ అవుద్ది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఏమైనా ట్రిక్స్ ఏమన్నా ఉంటాయి. ప్రాపర్ టైం టేబుల్ లేకపోతే కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. సో ఈరోజు అయితే నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా. సో ఇప్పుడు డైట్ నుండి బయట వచ్చేసాం కాబట్టి పోస్ట్ డైట్లో ఆఫీస్ టైమింగ్స్ అవి ఇవి మొత్తం ఒకటి పేపర్లో వేసుకొని పేస్ట్ చేస్తాను అక్కడ. సో దట్ దాని ప్రకారము వీ షుడ్ బి బిజీ. ఇంకోటి ఏంటంటే మనం బిజీగా ఉండేకి ట్రై చేయాలి. సో బిజీగా ఉండేకి ట్రై చేస్తే మనం ఈ డైవర్షన్స్ ఇవి అవి లేకుండా ఉంటాం. సో ఎప్పుడైతే టైం 7 అయింది, సో 2 hours ఆఫ్ వాకింగ్ చేస్తా. ఏంది బ్రో 3 స్పూన్లు 4 స్పూన్లు ఐస్ క్రీమ్కి నువ్వు 2 hours వాకింగ్ అంటే 3 స్పూన్లు 4 స్పూన్లు కాదు, దగ్గర 20 స్పూన్లు తినేసా. ఒక స్పూన్ అనుకుంటా. 2 డబ్బాలు ఉన్నాయి కదా, ఒక డబ్బా ఆల్రెడీ షింక్లోకి వేసేసేది మధ్యాహ్నమే. తర్వాత ఇంకోటి కూడా ఓపెన్ చేసా, దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20% 30% కంప్లీట్ చేశా. సో అందుకే చిరాకు వచ్చి ఏంది ఇది అని చెప్పి డాగ్స్కి వేసేస్తాను, మళ్ళీ ఎందుకు అది కూడా వేస్ట్ అని చెప్పని. తర్వాత ఇప్పుడు ఒక జామకాయ తింటాను టేస్ట్ మార్చుకునేకి. సో ఆ టేస్ట్ మారిపోయి జామకాయ టేస్ట్ కొంచెం మైండ్లోకి వెళ్తే అటు సైడ్ వెళ్ళకుండా ఉంటుంది, స్వీట్ సైడ్. సో మనం తిన్నందుకు ఒక 2 hours ఆఫ్ వాక్ అన్నా చేయాలి, ఆ క్యాలరీస్ అన్ని కొంచెం తగ్గించడానికి. సో అది, సో వాకింగ్ అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దండి, ఈ కాప్జోల్కి అస్సలు వెళ్ళొద్దండి. సో ఇవి తినేటప్పుడు కూడా నాకు ఒకటే గుర్తొచ్చింది అనమాట. అసలు అది చాకో చిప్స్ నా ఫేవరెట్ అనమాట. ముందు నేను వెన్నీలా తిన్నా మా ఊర్లో ఉన్నప్పుడు, ఎందుకంటే అది ఇష్టం లేదు కాబట్టి నేను వెన్నీలా కొనుక్కున్నా. సో తక్కువ తింటామని చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే నేను రాసుకున్నా ఈట్ డెలిషియస్, మన టేబుల్ ఉంది కదా దాంట్లో ఈట్ డెలిషియస్ ఆర్ టేస్ట్ డెలిషియస్ అని. సో డెలిషియస్ తింటావా, నువ్వు డెలిషియస్గా ఉంటావా? సో నాకు అది గుర్తొచ్చింది. సో డెలిషియస్ ఫుడ్ అంతా తినేస్తే మనకు తెలిసింది కదా, మళ్ళీ లావ్ అయిపోతాం, మళ్ళీ వి కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ స్టేజ్. సో వీ షుడ్ నాట్. సో మనము కంట్రోలింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. సో ఐస్ క్రీమ్ డబ్బా అయితే అక్కడ పెట్టేసా, ఏదైనా డాగ్స్ ఏమైనా వస్తే తినేస్తాయి. సో అసలు నేను తినింది కూడా చాలా బ్యాడ్, హాఫ్ డబ్బా ఏమో తినేసా టోటల్గా. సో ఏందో నాకు అర్థం కాదు, ఈ స్వీట్స్లోకి ఏమన్నా డ్రగ్స్ ఏమైనా కలుపుతారా ఏంది అసలు అంత అడిక్ట్ అయ్యేకి అని చెప్పని. సో అసలు టచ్ చేయకూడదు మనం, కొంచెం టచ్ చేస్తే అయిపోయాక కథ. టైం ఆల్మోస్ట్ 9 అయింది, ఫుల్ వర్షం అయితే పడుతుంది, వెళ్ళలేకపోతున్నా. ఇక్కడే ఒక బస్ స్టాప్ దగ్గర ఉన్నా, అంటే ఆఫీస్ ప్రెమిసెస్లోనే బస్ స్టాప్ ఉంటుంది. సో అక్కడ కొంచెం తగ్గాక వెళ్ళాలి. సో మొత్తం ఎంత కవర్ చేశానో కూడా వాకింగ్లో మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఇప్పుడే హెయిర్ మసాజ్ చేయించుకొని ఇంటికి వచ్చేసా, స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఇక్కడ. సో ఇంతైతే మనం కవర్ చేసాం. హెయిర్ మసాజ్ చేసాం కూడా, హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ ఉంది. సో డైట్ నుండి బయట వచ్చాం కదా, హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానికి హెయిర్కి సంబంధించిన ఫుడ్ కూడా కొంచెం ఇంక నుండి పెంచాలి మనము. ఏబీసీ జ్యూస్ కానీ, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, సో ఇవన్నీ కొంచెం పెంచాలి.
సో దట్స్ ద వీడియో ఫర్ ద డే గైస్. హెయిర్ మసాజ్ చేయించుకున్నా అంత హెయిర్ అంత బాగుండదు, కనిపించేలా తీయలేదు వీడియో. సో గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో క్యాలరీస్ చూస్తున్నారు కదా, ఎన్ని తగ్గించండి. ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాలి మనము, దాచుకుంటే లావ్ అయిపోతాం. ఓకే, సో గుడ్ నైట్, టేక్ కేర్, బై బై, స్వీట్ డ్రీమ్స్, సీ యూ ఇన్ టుమారోస్ వీడియో.